హాయ్ ఫ్రెండ్స్, టైమ్ అండ్ వర్క్ చాప్టర్లో ఇలాంటి మోడల్స్ ఇచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం. ఎందుకంటే మిక్స్డ్ ఫ్రాక్షన్లో వచ్చినప్పుడు స్టూడెంట్స్ కాస్త ఇబ్బంది పడతారు. కానీ ఇవే చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇది నా ఫోన్తో షూట్ చేస్తున్నాను. అప్పుడప్పుడు బ్లర్గా కనిపిస్తుంది. ఓకే, చూడండి, నేను ఇప్పుడు ఆన్సర్ చేయబోతున్నాను. మనకి టైమ్ అండ్ వర్క్ చాప్టర్ అంటే ఒకటేనండి ఫార్ములా. టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు టైం ఇంటూ ఎఫిషియన్సీ. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి వాడు ఇచ్చిన టైం నోట్ చేస్తున్నాను. ఏ అనే వ్యక్తి 7.5 అన్నాడు. బి అనే వ్యక్తి ఇక్కడ చూడండి 10.5 అవర్స్. ఇవి చూడండి మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్నాయి. వీటిని మనం నార్మల్ ఫ్రాక్షన్లోకి చేంజ్ చేద్దాం. 7 2s are 14 plus 1 15/2. 10 2s are 20 plus 1 21/2. ఓకే, ఎల్సిఎం కడదామండి. ఇక్కడ ఫ్రాక్షన్లో బై టూ ఉన్నాయి, వాటి గురించి వదిలేసేయండి. ఓన్లీ 15 21 మాత్రమే ఉన్నాయి అనుకోండి. 15 21 ఎల్సిఎం 105. 15 7s are 105. 21 5s are 105. మన టేబుల్స్ బాగా రావాలండి. ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నారు. ఇది టోటల్ వర్క్ అండి, ఇది ఎఫిషియన్సీ. ఇప్పుడు చూడండి బై 2 ఉంది కదా, ఇవి ఇక్కడ మల్టిప్లై చేసేసేయండి. అప్పుడు ఏ యొక్క ఎఫిషియన్సీ 14 అయింది, బి యొక్క ఎఫిషియన్సీ 10 అయింది. ఓకే, ఇక్కడ దాకా వరకు ప్రతి ప్రాబ్లం కామన్ అండి. ఇక్కడ చూడండి, వారు కలిసి 3.5 hours. వారు అంటే A + B అండి. వారు కలిసి అన్నాడు కాబట్టి A + B కలిసి 3.5 hours వర్క్ చేశారండి. 3.5 hours. ఏ అనే వ్యక్తి ఇప్పుడు మొత్తం చూడండి ఫ్రెండ్స్, మొత్తం 105 లడ్డూలు ఉన్నాయి. ఏ అనే వ్యక్తి 14 లడ్డూలు తింటాడు, అతని కెపాసిటీ అది. బి అనే వ్యక్తి 10 తింటాడు. వీళ్ళిద్దరు కలిస్తే 24 లడ్డూలు తింటారు. సో 3.5 hours పాటు తింటూనే ఉన్నారు కాబట్టి 24 × 3.5. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది కదా, నార్మల్గా రాద్దాం. 3 2s are 6 plus 1 7/2 × 24. చూడండి టైము, ఇక్కడ టైం ఉంది. ఎఫిషియన్సీ 24. వాళ్ళిద్దరిది కలిసి 24. సో 2 1s are 2 12s are 12 7s are 84 లడ్డూలు వాళ్ళిద్దరు తినేశారు. కానీ వాడు మనల్ని అడిగింది ఏంటంటే ఎంత భాగం మిగిలిపోతుంది అంటే, మొత్తం లడ్డూలు 105, దాంట్లో 84 లడ్డూలు తినేశారు. ఎంత భాగం మిగిలిపోతుంది ఎంతండి? 105 18 పోతే 21. ఎంత భాగం అన్నాడు కదా, మిగిలిపోయిన భాగం బై టోటల్ 105. 21 1s are 21 5s are అంటే 1/5 భాగం మిగిలిపోతుంది. ఒకవేళ ఎంత భాగం కంప్లీట్ అయ్యింది అన్నాడు అనుకోండి, అంటే అప్పుడు 84/105 వేస్తాం. 4/5 వచ్చింది. ఈజీ ఫ్రెండ్స్. ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు మనం చేయడం ఈజీ. ఇది తెలుగు మీడియంలో రాసిన క్వశ్చన్. ఎవరన్నా ఇంగ్లీష్ మీడియం కావాలంటే అడగండి, చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.